సో ఇది ఒక 140 ప్లస్ స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ. ఫేసింగ్ ఇస్ టువర్డ్స్ ద ఈస్ట్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఓకే, అండ్ చూద్దాం డోర్స్ ఎలా ఉన్నాయో. గుడ్ క్వాలిటీ డోర్స్, టేక్ డోర్స్ ఉన్నాయి. ఓకే, ఇది అండ్ ఇది టైల్స్. ఇది నైస్లీ డిజైన్ టైల్స్, మంచి ఫినిషింగ్ ఉంది. ఇది గోల్డ్ లైనింగ్ ఇట్లా. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఓకే, పైన ఫాల్ సీలింగ్ కూడా చేస్తుంది. సో ఇది గ్రెనైట్ మొత్తం కూడా. కింద మీరు చూస్తుంటే గ్రెనైట్ ఉంది. 3 డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి విత్ వైట్ లైనింగ్ ఇక్కడ మీరు చూస్తుంటే. ఓకే, ఇది వాటర్ సంప్ ఇది. అండ్ ఇది బ్యాక్ సైడ్ స్పేస్ వెంటిలేషన్ గురించి ఆల్మోస్ట్ ఎన్ని ఫీట్స్ ఇది? 1 2 2.5 ఫీట్స్ అండి. 2.5 ఫీట్స్ వదిలేశారు. ఓకే, చూద్దాం మనం ఇక్కడ వెంటిలేషన్ ఎలా ఉంది అనేది. బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా. ఓకే, వెనకాల ఒక 1.5 ఫీట్ ఉంటుంది. 1.5 ఫీట్ ఫ్లోర్. ఇటు సైడ్ వచ్చేసి ఇల్లు పక్కన ఉంది కాబట్టి ఇక్కడ మనకు 2.5 ఫీట్స్ ఉంది. ఓకే, సో మనతో పాటు ఓనర్ కూడా ఉన్నారు, వెంకట్ గారు. వాళ్ళు మాట్లాడతారు. మీన్వైల్ నేను వీడియో తీస్తుంటాను. వెంకట్ గారు, ఒకసారి ఈ ప్రాపర్టీ ఏంది ఒకసారి చెప్పరా? మెజర్మెంట్స్ ఏంటిది, ఏం ఫేసింగ్, ఎలాంటి క్వాలిటీ వాడారు మీరు? సో కొంచెం డీటెయిల్స్ అని చెప్పండి సార్. ఒకటి ఏంటంటే వీఐపీలో ఒక కండిషన్ ఉంది సార్, ఏదైనా జెన్యూన్గా చెప్పండి సార్. ఓకేనా? అంటే మన దగ్గర ఉన్న కస్టమర్స్ ఏంటంటే నేను ఏదో అమ్మాలి కొనాలి అని అలాంటిది ఏం లేదు సార్. ఓకే, మా అబ్జెక్టివ్ ఏంటంటే కస్టమర్స్కి బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి. అండ్ మనకు నెక్స్ట్ 50 years 100 years ఆ కస్టమర్ నచ్చి ఆయన ద్వారా 100 మంది రావాలి మన దగ్గరికి. ఆ ట్రస్ట్ గురించి మనం చేస్తామన్నమాట. ఓకే, చెప్పండి సార్ ఏంటిది అసలు? ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఓకే, 40 ఫీటా సార్? సార్ ఇక్కడ నేను చూసాను దగ్గరలో 20-25 ఫీట్స్ ఉన్నాయి. 40 feet రోడ్ అనేది మంచి స్పేషియస్. సార్ ఇది ఎంత విడ్త్ ఎంత? ఈ విండో విడ్త్ ఎంత చెప్పండి ఒకసారి. హైట్ అండ్ విడ్త్ 4x4 సార్? మంచి విడ్త్ కదా సార్? వెంటిలేషన్ గురించి నెట్ ఉంది. ఓకే, మంచి గ్లాస్ కూడా వాడారు. ఓకే, ఫైన్. ఈ స్పేస్ దేనికి సార్ ఇది వదిలింది మీరు? ఓకే, ఇంత పెద్ద స్పేసా? ఓకే, అంటే ఓకే ప్లైవుడ్ లా చేసుకోవచ్చు. ఓకే, షెల్ఫ్స్ చేస్తారు అనమాట. ఓకే, గ్రేట్. అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా నైస్. చాలా సింపుల్గా మోడరేట్గా పెట్టారనమాట. ఓవర్ కలర్ఫుల్. ఇంకా పెయింటింగ్స్ ఉన్నాయా సార్? ఇంతేనా ఇది ఫినిషింగ్? ఇది వాష్రూమా సార్? అటాచ్ బాత్రూమ్. దీని మెజర్మెంట్స్ ఎంత సార్? 5 ఇది 12 అసలు. ఓ, చాలా పెద్దగా ఉందండి. ఇంకా ఫిట్టింగ్స్ అవ్వాలి వాష్రూమ్. ఓకే, ఠీకే, ఫేర్. సో ఇది కింద వాడింది ఏం సార్? ఇది గ్రెనైటా? మార్బుల్. ఓకే, ఇది కింద ఫ్లోరింగ్ డిజైన్. ఇది ఇంకో బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఓకే, సెల్ఫ్. ఓకే, చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈ విండో ఇదేం సైజ్ సార్? 3x4. ఓకే, ఠీక్. వెంటిలేషన్ గురించి ఠీక్. అండ్ చిల్డ్రన్ వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి కామన్ బాత్రూమ్. ఇది ఇండియన్ బాత్రూమ్. ఓకే, ఠీక్, ఫేర్. ఓ, ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఏదో ఇచ్చారు. ఇది ఏది మన డైనింగ్ టేబుల్ అయినా? ఇది డైనింగ్ గురించి, డైనింగ్ రూమ్. ఓకే, రైట్. అండ్ ఓకే, ఇదంతా కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్. ఇది ఒకసారి ఓనర్ చూపిస్తా చూడండి. ఓనర్ ఇతనే. థ్యాంక్ యూ వెంకట్ గారు. రైట్, సో పైకి వెళ్దాం వెంకట్ గారు. పైకి వెళ్దాం. ఇది కార్ పార్కింగ్ ఎంత సార్? ఇది బయట నుంచి మనం లోపల నుంచి చూస్తున్నాం కదా. ఇది 20-12 ఉంటుందండి. బో, చాలా పెద్దగానే ఉంది. అంటే కార్, ఎంత పెద్ద కార్ కూడా ఈజీగా పట్టుకోవచ్చు మనం. ఏ కార్ అయినా పడుతుందండి. ఇన్నోవా, ఎర్టిగా ఏదైనా పడుతుందా? ఇది హైట్ కొంచెం ఉంది సార్. మీది ఇది ఎక్కుతుంది అంటారా కార్? ఇది ఓకే, పక్కన కూడా మీదేనా? అమ్మేసార్. ఓకే, సో ఇది మంచి కలర్ కాంబినేషన్ బాగుంది సార్. యాష్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి అనిపిస్తుంది. ఓకే, ఒక్కసారి ఇది కూర్చుద్దాం. ఇది ఎందుకు సార్ స్పేస్? ఇది వాష్ ఏరియా ప్లస్ కింద బాత్రూమ్ కూడా వస్తుందండి. మేము ఇవ్వలేదు వాస్తు ప్రకారం. ఓకే, వాస్తు 100% వాడారనమాట. ఇది ఒక లేన్, ఒకటి వెంటిలేషన్ గురించి. రైట్, ఓకే. సో హిందూస్ గురించి వాస్తు గిట్ అంతా ముందే చెక్ చేసి పెట్టారనమాట. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. ఇది సార్ ఇదేంటిది? ఇది బోర్ పాయింట్ అండి. బోర్ పాయింట్. అది ఇంకోటి ఉంది. ఇది సార్ 450 వేసామండి బోర్. ఇది సంప అండి. సంప ఎన్ని లీటర్స్ అండి సార్? సంప 5000 లీటర్లు పడుతుందండి. 5000 లీటర్స్. 5000. ఇది మనకి గుమ్మంగా కూడా పడదండి వాస్తు ప్రకారం. సంప సైడ్గా ఉంటుంది. ఇది ఎంత అన్నారు సార్? ఇది 450 వేసామండి బోర్. 450 ఫీట్సా? 450 ఫుల్ వాటర్. ఓకే, ఠీక్. పైకి వెళ్దాం అండ్ చూద్దామండి. మెట్లు మంచి విడితే ఉన్నాయి సార్.
సో ఇది G+1 మొత్తం ప్రాపర్టీ. ఎంత సార్ మొత్తం ప్రాపర్టీ స్క్వేర్ యార్డ్స్ ఎంత? 1.4 అంటే 25, 52 సైజ్ వచ్చేసి డైమెన్షన్ 25 విడ్త్ అండ్ బ్రెత్ వచ్చేసి విడ్త్ 52 అండి. ఓకే. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం చూద్దాం. సో ఇక్కడ పైన కొంచెం ఏదో వేరే పెట్టారు. ఇక్కడ ఉంది డిజైన్ వాల్సిన ఏదో వుడ్ లాగా చేయించారు, బాగుంది. మొత్తం కూడా టైల్సే. ఓకే, ఇక్కడ కూడా వెంటిలేషన్ ఇచ్చారా పైన కూడా? నైస్, థ్యాంక్ యూ. ఇది ఓకే, ఇదేం సార్, ఏం వుడ్ వాటర్ ఇది? ఇండియన్ టేకా? ఓకే, నైస్. ఇంకా గ్లాస్ వర్క్ వస్తుంది సార్, ఇక్కడ గ్లాస్ వస్తుందా? పైది హాల్ చాలా స్పేషియస్ ఉంది సార్. ఓ వావ్. సో పైన చాలా సూపర్ అనమాట. అంటే ఎవరైనా కొనుక్కుంటే పైన ఓనర్ ఉండి కింద రెంట్కి ఇచ్చేసుకోవచ్చు. ఇది టీవీ షెల్ఫ్స్ పెద్దగా ఉన్నాయి సార్. ఇది చాలా విడ్త్ కూడా ఎక్కువ ఉంది ఇక్కడ. ఇది ఇవ్వండి నా చెయ్యి 1, 2 ఓకే, చాలా విడ్త్ ఉంది. ఎంత పెద్ద టీవీ అని పెట్టుకోవచ్చు ఇందులో. ఒక 70-80 ఇంచెస్ టీవీ కూడా వచ్చేస్తుంది మంచిగా. ఓకే, నైస్. ఇది డైనింగ్ స్పేస్. ఓకే, ఇది ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నాం. ఓకే, దేవుడు గది. ఓకే, దేవుడు కదా. ఓకే, నైస్, బాగుంది. కిచెన్ కూడా కింద అంటే కొంచెం పై స్పేషియస్ వచ్చింది. సేమా, కానీ కొంచెం పైది కొంచెం స్పేషియస్ అనిపిస్తుంది. ఓకే, షెల్ఫ్స్ ఉన్నాయి. ఓకే, నైస్. అవునా? ఓకే, ఇది కామన్ వాష్ ఏరియానా? నైస్, బాగుంది. షెల్ఫ్స్ ఇచ్చారు, ప్లస్ కింద వెంటిలేషన్ కూడా. ఓకే. సో ఓకే, ఇక్కడ నుంచి మనం డైనింగ్ నుంచి లోపలికి వెళ్తున్నాం. సో రైట్ సైడ్ ఒక బెడ్రూమ్, స్ట్రైట్ ఒక బెడ్రూమ్, లెఫ్ట్ వాష్రూమ్, కామన్ వాష్రూమ్. స్ట్రైట్ మాస్టర్ సార్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓకే, సేమ్ మన పై కింద ఎంత స్పేస్ ఉంది అంతే కదా సార్? ఓకే, ఇది వాష్రూమ్ కూడా సేమ్ పెద్దది, 12x5. ఓకే, గ్రేట్. ఏ క్వాలిటీ పెయింట్ వాడారు సార్ ఇది? బిర్లా ఫుట్ అండి. అది పెయింట్. ఓకే, ఇది కిడ్స్ రూమ్ మళ్ళీ. ఓకే సార్, ఇప్పుడు కింద ఇదంతా పెయింటింగ్ ఉంది, పోతుందా? క్లీన్ చేసి ఇస్తారు కదా? ఫైనల్ కోటింగ్ పార్ట్స్ ఓనర్ తీసుకున్నాక పెయింటింగ్ కంప్లీట్ చేసినాక ఇది డిజైన్ చూడండి, విఐపి ఆడియన్స్. పైన ఫాల్సింగ్ చాలా సింపుల్ సూపర్గా పెట్టారు. బట్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇంట్లో నుంచి బయటికి ఎగ్జిట్ అవుతాను చూడండి, మంచి స్పేస్ ఇక్కడ. ఈవినింగ్ మనం రెస్ట్ అలా ఒక సోఫాను, ఒక వుడెన్ చైర్స్ వేసుకొని సరదా కూర్చోడానికి. పైనుంచి నేను ఇస్తున్న వ్యూ మీకు ఇది. లుక్ ఎట్ దిస్. ఇది 40 feet రోడ్ మనకు, చాలా పెద్దగా వెంటిలేషన్. ఎక్కడ కూడా కంజెస్టన్ లేదు, చాలా స్పేషియస్. చూడండి, ఒక కారు పక్కన పెడితే కూడా ఇంత రోడ్ ఉంది. ఇక్కడ 2 కార్లు ఉన్నాయి చూడండి, బట్ మధ్యలో నుంచి 2 DCMలు వెళ్ళిపోతాయి. అంత పెద్ద స్పేస్ రోడ్ ఇది. అండ్ మనకు డెడ్ ఎండ్కి దగ్గరలో ఉన్నాం మనం. సో మంచి స్పేస్ యాక్చువల్లీ. ఇఫ్ యూ లుక్ ఎట్ ముంగట్నే కిరాణా స్టోర్స్ ఉంది. బెస్ట్ పార్ట్, ఇప్పుడు ఉన్న ఏదైనా ఇల్లు తీసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే వెంటిలేషన్ అండ్ స్పేస్. మనకున్న లొకాలిటీలో కంజెస్టెడ్ ఉందా, లేదంటే మంచి విడ్త్ రోడ్స్ ఉన్నాయా, ఫేసింగ్ కూడా. పైకి వెళ్దాం, మొత్తం టెర్రస్ పైకి వెళ్దాం. ఇది లాస్ట్ సార్. పైన పిల్లర్స్ వేసి పెట్టారు సార్, ఫర్దర్గా ఏదైనా కట్టుకోవాలంటే? G+1 ఉందా? ఓకే, పైన పిల్లర్స్ కూడా వేసి ఉన్నాయి. డే టైంలో కొంచెం కనపడకపోవచ్చు మీకు. ఫెంటాస్టిక్. ఓకే, నైస్. పక్కన బిల్డింగ్స్ అన్ని ఇల్లులు ఉన్నాయి చూడండి. మొత్తం ఇల్లులే, పక్కన మొత్తం ఇల్లుల మధ్యలో ఉంది ఇదంతా. చుట్టుపక్కల అంతా ఫుల్ డెవలప్డ్. ఏదో ఊర్లో సిటీకి కార్నర్లోనూ లేదు. ముందిల్లు, వెనక్కి ఇల్లు, అటు ఇల్లు, ఇటు ఇల్లు, అన్ని ఇల్లులే ఉన్నాయి ఇక్కడ అంతా. చూస్తున్నారు కదా, మొత్తం ఇల్లులే. ఓకే, సో సేఫ్టీ సెక్యూరిటీ ప్రకారంగా అబ్సల్యూట్లీ సేఫ్. సో